హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 3వ అధ్యాయము 7వ శ్లోకము. ఓం యస్త్వేంద్రియాణి మనసా నియమ్య రభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. అంటే ఇది పదాలు విడదీసి చదవాలన్నమాట. మనము వివరణ తెలుసుకోవాలంటే పదాల వివరణ యహతు అంటే ఎవరు కానీ ఎవరు, ఇంద్రియాని ఇంద్రియాలను కళ్ళు చెవులు మొదలైనవి, మనస నియమ్య మనస్సుతో నియంత్రించి, ఆరభతే ఆరంభిస్తాడు, అర్జున ఓ అర్జున కర్మేంద్రియైః క్రియలకు సంబంధించిన అవయవాలతో, కర్మయోగం కర్మయోగ ఫలానికంటే కర్తవ్యమే ముఖ్యమని భావించి చేయు కర్మ, అసక్తః ఆసక్తి లేకుండా అంటే ఫలాపేక్ష లేకుండా, సహ విశిష్యతే వాడు ఉత్తముడు, అతడు శ్రేష్ఠుడు. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే కేవలము బయటకి కూర్చొని ఆలోచనలతో ఆగిపోవడం కాదు, తన ఇంద్రియాలను మనస్సుతో నియంత్రించుకొని కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా ఆచరించే వ్యక్తి నిజమైన కర్మయోగి. ఇతరుల కంటే అతడే శ్రేష్ఠుడు. అంటే ఏం చెప్పినాడంటే ఏ సాధకుడైతే కర్మేంద్రియాలను ఆపుకోకుండగా జ్ఞానేంద్రియాలు లోపలికి తీసుకొని అంటే అట్టి పెట్టాలి. జ్ఞానేంద్రియాలంటే ఇక్కడ మెడమించి పైకి ఉండేవి జ్ఞానేంద్రియాలంటే కళ్ళు ముక్కు చెవులు అట్లాంటివి, దానిని అదుపులో ఉంచుకోవాలి అని చెప్తున్నాడు. అనవసరమైన విషయాల వైపు మన జ్ఞానేంద్రియాలను మనస్సును పోనివ్వకుండా తనకు విధించిన సత్కర్మాచరణను చేసుకోవాలి. ఆ సత్కర్మాచరణను కూడా కర్మయోగంతో అంటే రాగద్వేషాలకు లోనవ్వకుండా చేయాలి. ఆ కర్మాచరణను కూడా అసక్తః అంటే ఆసక్తి లేకుండా చేయాలి. అప్పుడు ఆ సాధకుడు విశేషమైన ఫలితాన్ని పొందుతాడు. ఆ తర్వాత మనస్సును కట్టివేసి అవసరం ఉన్నంత మేరకే ఆలోచించేలా చేయాలి. మనస్సును నియంత్రించాలి. కర్మేంద్రియాలతో తనకు నిర్దేశించిన సత్కర్మాచరణను ఎవరైతే ప్రారంభిస్తారో ఆ ప్రారంభించిన సమయంలో ఈ కర్మాచరణ నాకు ఫలితాన్ని ఇవ్వాలి అని కాకుండా ఈ కర్మాచరణతో నాకు ఎలాంటి బంధం ఉంది అని కూడా అనుకోకూడదన్నమాట. రెండు రకాల ఆసక్తులు ఉంటాయి. అవి ఏంటివంటే, ఒకటి ఈ సత్కర్మాచరణను చేస్తే ఏమి ఫలితం వస్తుంది అని ఒకటి, రెండవది దీనికి కర్తను నేనే అంటే ఇది నేనే చేశాను నా నుంచే జరిగింది అని లేకుండా ఉండడం. అట్లా ఉన్నవారికి విశేషమైన ఫలితం ఉంటుంది. ఏమి ఫలితం అంటే వారి మనస్సు అద్దంలాగా మనసు శుభ్రంగా ఉంటుంది. వారి మనస్సు శుభ్రపడుతుంది. మాలిన్యాలన్నీ పోయి క్రమక్రమంగా వారి మనసు అద్దంలాగా శుద్ధంగా ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించిన అద్దంలో పరమాత్మను చూసుకోవచ్చు అన్నమాట. పరమాత్మ ప్రతిబింబిస్తాడు. ఆ ప్రతిబింబించిన సమయంలో నైష్కర్మ్య సిద్ధి అనేది లభిస్తుంది అని పరమాత్మ స్పష్టంగా చెప్పాడు. 2 రకాల ఇంద్రియాలన్నమాట. ఒకటి జ్ఞానేంద్రియాల సముదాయం అంటే చెప్పాను కదా ఇందాక, జ్ఞానేంద్రియాలంటే మెడ పైన ఉన్నవి కన్ను ముక్కు చెవి నాలుక అట్లాంటివి. రెండోది కర్మేంద్రియాల సముదాయం. కర్మేంద్రియాలంటే మెడ నుంచి కిందికి ఉన్నవి మొత్తం కాళ్ళు చేతులు అట్లాంటివన్నీ కర్మేంద్రియాలన్నమాట. జ్ఞానేంద్రియాలను లోపలికి తీసుకొని అంటే కళ్ళను చెవులను ముక్కుల్ని అన్నిటినీ లోపలికి తీసుకొని
కర్మేంద్రియాలు వదిలేసుకొని కాళ్ళు చేతులు మనము పని చేసుకుంటున్నా ఏం చేసుకుంటున్నా మనస్సుతో దాంతో ఆలోచించకుండగా జ్ఞానేంద్రియాలను లోపలికి తీసుకొని కర్మేంద్రియాలు వదిలేసి మనస్సును మధ్యలో ఉంచి బ్యాలెన్స్ చేసుకోగలిగితే వారు ఉత్తమ సాధకులు. కర్మేంద్రియాలతో ఏమీ చేయకుండా మనం కాళ్ళు చేతులు పద్మాసనం వేసుకొని కూర్చున్నా, లోపలికి తీసుకొని మనం అవి కూర్చున్నా, జ్ఞానేంద్రియాలను బయటికి వదిలేస్తే అంటే కళ్ళతో చూసుకుంటా చెవులతో వినుకుంటా అవన్నీ చేసినా బయటికి వదిలేస్తే వారు సాధకులు కారు అని వెనుకటి శ్లోకంలో 6వ శ్లోకంలో పరమాత్మ చెప్పాడు కదా. వాళ్ళు మిథ్యాచారులు అని చెప్పి చెప్పాడనమాట పరమాత్మ. వారికి సరి అయిన ఫలితం దక్కదు అని పరమాత్మ తేల్చి చెప్పాడు. ఈ 2 శ్లోకాలలో 6, 7 శ్లోకాలలో తేల్చి చెప్పాడనమాట. ఇంకా దీనికి కొంచెము ఉదాహరణ ఏముందంటే, ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన పొలంలో ప్రతిరోజు పని చేసేవాడు. గ్రామంలో కొందరు స్నేహితులు చెప్పేవారు, రామయ్య ఎప్పుడు కష్టపడి పని చేస్తూనే ఉన్నావు, దీనికి ఏమి లాభము, కూర్చొని జపం చేస్తే చాలు పుణ్యం వస్తుంది అని. కానీ రామయ్య ఇలా చెప్పాడు, మన ఇంద్రియాలు ఎప్పుడు మనల్ని వేరే దారికి లాగుతుంటాయి. కూర్చుంటే మనస్సు పంటల గురించి డబ్బు గురించి తిరుగుతుంది. కానీ నేను నా మనస్సును నియంత్రించుకొని ఫలితం ఏమి వస్తుందో ఆలోచించకుండా పని చేస్తే అది దేవుని ఆజ్ఞను పాటించడం అవుతుంది అని ఆయన చెప్పాడనమాట. వర్షం తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా రామయ్య తన కర్తవ్యాన్ని వదిలివేయలేదు. పంట తక్కువగా వచ్చినా దుఃఖించలేదు, ఎక్కువగా వచ్చినా ఆనందించలేదు. గ్రామంలోని వాళ్ళందరూ ఈ జ్ఞానులు, గ్రామంలో ఉన్న జ్ఞానులందరూ ఈయనను చూసి ఇలా అన్నారు, ఇదే నిజమైన కర్మయోగము. తన ఇంద్రియాలను నియంత్రించి ఫలాపేక్ష లేకుండా పని చేయగలవాడు శ్రేష్ఠుడు అని చెప్పి వాళ్ళు గాని చెప్పారనమాట. భగవద్గీతలో చెప్పినట్టు శ్రేష్ఠ కర్మయోగి. ఇదే శ్రీకృష్ణుడు అర్జునునితో గాని చెప్పిన సందేశం అన్నమాట. కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేయువాడే నిజమైన మహానుభావుడు అని. హరి ఓం తత్సత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం 8వ శ్లోకం. మనము 7వ శ్లోకంలో అర్జునుడు అడిగాడు కదా, ఇంద్రియాలను మనస్సును వశపరుచుకొని ఆసక్తి లేకుండా కర్మయోగం చేస్తే అటువంటి వాడే శ్రేష్ఠుడు అని పరమాత్మ చెప్పిన దానికి ఇప్పుడు అర్జునుడు అయితే నేను ఏమి చేయాలి అని చెప్పి అడిగితే పరమాత్మ ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు అన్నమాట. ఓం నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రా అపి చ తే న ప్రసిద్ధేత్ అకర్మణః. అంటే నియతం పదాల వివరణ. ఇప్పుడు ఒక్కొక్క పదానికి నియతం అంటే నియమించిన, నీ కర్తవ్యమైన, కురు అంటే చెయ్యి, పని చేయడం, కర్మత్వం కర్మను నీవు, కర్మజ్యాయాః కర్మ శ్రేష్టమైనది, కర్తవ్య కర్మ శ్రేష్టమైనది, హి అంటే నిజముగా, ఏలనన అకర్మణః ఏ పని చేయకపోవడం, ఏ పని చేయకుండా ఉండడం, శరీరయాత్ర శరీరాన్ని పోషించుకోవడము, జీవితాన్ని కొనసాగించుకోవడం, అపిచ అంటే కూడా, తే నీకు, నా ప్రసిద్ధేత్ సాధ్యం కాదు అని చెప్పి దీని మీనింగ్ అర్థాలకి పదాలకి మీనింగ్ అన్నమాట. ఇప్పుడు భావం ఏమంటే నీ కర్తవ్యమైన పనిని ఎప్పుడూ చేయి, ఏ పని చేయకుండా కూర్చోవడం కంటే కర్తవ్య కర్మే శ్రేష్టం. అంతేకాదు జీవితానికి అవసరమైన శరీర పోషణ కూడా పని లేకుండా అంటే పని చేయకుండా సాధ్యం కాదు.
మనకు నచ్చినా నచ్చకపోయినా జీవితంలో కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. శరీరం సజీవంగా ఉండాలంటే మనకు కొన్ని అవసరాలు, భౌతిక అవసరాలు ఉంటాయి. వాటిని తీర్చుకోవాలి. ఆ అవసరాలు కర్మ ద్వారానే సాధ్యం. కాబట్టి కర్మ నుండి పారిపోవడం ధర్మానికి విరుద్ధము. ఏం చెప్తున్నాడంటే, నీకు అని నిర్దేశించిన కర్మ స్పష్టంగా చేయవలసిందే. మనం నీ కర్మ నీవు చేయవలసిందే. ఎందుకంటే నీకు జ్ఞాన మార్గంలో అవకాశం లేదు. మనము జ్ఞాన మార్గంలోకి పోయేకి ఇంకా అవకాశం లేదు. కాబట్టి నీవు కర్మ మానేసుకుంటే వచ్చే ఫలితం కంటే సత్కర్మాచరణ చేస్తే వచ్చే ఫలితమే పెద్దది. రామకృష్ణ పరమహంస గారు ఒకసారి చెప్పారనమాట, బంగారు చెంబును రోజు తోమవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది తల మెరిసిపోతుంటుంది. కానీ రాగి చెంబును మాత్రం రోజు తోమాలి. జ్ఞాని బంగారు చెంబు లాంటి వాడు. అతనికి సత్కర్మాచరణ చేసినా చెయ్యకపోయినా ఒకటే. కానీ జ్ఞాని కావాలనుకునేవాడు సత్కర్మాచరణ చేసి మనస్సును తోమాలనుకునేవాడు రాగి చెంబును తోముకున్నట్లు రోజు మనసును తోముకోవాల్సిందే. తత్వజ్ఞానికి శరీరం నాది అనే అభిప్రాయం లేదు. కానీ మనకు మాత్రం అందరికీ సత్కర్మాచరణ చెయ్యను, మిగతా అన్నీ కావాలి అంటారు. శరీర పోషణకి అన్నం కావాలి, నీరు కావాలి, సౌకర్యాలు అన్నీ కావాలి. కానీ సత్కర్మాచరణను మాత్రం చేయను అంటారు. ఇది సరైన ఆలోచన కాదు అని పరమాత్మ చెబుతున్నాడనమాట. మనిషి పుట్టినప్పుడు వచ్చే శరీరం మీద నీకు శ్రద్ధ ఉంది, కానీ దానితో పాటు వచ్చిన సత్కర్మాచరణ చేయనంటున్నావు. ఇది మంచిది కాదు. ఫలంపై ఆసక్తి లేకుండా కర్తవ్యాన్ని చేయడమే నిజమైన ధర్మము. దీనికి ఒక ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే పరమాత్మ, ఒకసారి ఒక పండితుడు తన శిష్యులతో అరణ్యంలో ఆశ్రమం నడుపుతున్నాడు. ఒక శిష్యుడు ఎప్పుడూ ధ్యానం చేస్తూ నేను కర్మలన్నీ వదిలేస్తాను, కూర్చొని భగవంతుడి పేరు జపిస్తే చాలు అని అనేవాడనమాట. రోజులు గడిచే కొద్దీ ఆ శిష్యుడు అలసిపోతున్నాడు. ఆశ్రమం పని చేయకపోవడం వలన భోజనం రాకపోవడం మొదలైంది. ఆయనకి శరీరం బలహీనపడుతుంది. గురువు అతన్ని పిలిచి ఇలా అన్నాడు, శిష్య, ఈ శరీరాన్ని సజీవంగా ఉంచడం కూడా భగవంతుని సేవే. కర్మను వదిలేస్తే శరీర యాత్ర కూడా సఫలం కాదు. నీకు తినడానికి అన్నం కావాలి, దానికోసం కృషి అవసరం. కాబట్టి కర్తవ్యాన్ని వదలకూడదు. ఆ శిష్యుడు గాని గ్రహించాడు. దైవ సాధనకే అయినా శరీరం కావాలి, శరీరానికి సత్కర్మాచరణ కావాలి. ఆ రోజు నుండి ధ్యానం పక్కనే సేవ, సత్కర్మాచరణ, అది నిష్కామ బుద్ధితో కూడా శ్రద్ధగా చేయసాగాడు. భగవంతుడు చెప్పిన విధంగా జీవితం కొనసాగించడానికి, ఆధ్యాత్మిక పురోగతికి కర్మ తప్పనిసరి. ఫలంపై ఆసక్తి లేకుండా సత్కర్మాచరణ చేయడం మన నిజమైన ధర్మం. అది చేయండి అని పరమాత్మ చెప్తున్నాడు. హరి ఓం తస్సత్.